అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఆ ఇద్దరు లీడర్ల మధ్య సయోధ్యం లేదు. కానీ ఇటీవలే ఒక్క మీటింగ్ తో మొత్తం సీన్ మారిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారు ఆ లీడర్. ఇంతకీ ఎవరా లీడర్స్? బీజేపీలో నిన్న మొన్నటి వరకు ఎడమొహంగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖమన్నట్లు ముందుకు సాగుతున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకరికి ఒకరం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత నెలలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలు, అంతర్గత అంశాలపై చర్చించారు. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్ర నేతల మధ్య ఐక్యతకు అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు. ఆ రోజు ఒక్కటైన ఈటల, బండి సంజయ్ అప్పటి నుంచి కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో ఎంపీల లంచ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు ఈటల రాజేందర్ తో పాటు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. లంచ్ మీటింగ్ అనంతరం రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్టు తెలుస్తోంది. నితిన్ నవీన్ తెలంగాణలో 3 రోజులు పర్యటించడం, ఆ వెంటనే అభయ్ పాటిల్ రాష్ట్రానికి రాకతో బీజేపీలోని రాష్ట్ర స్థాయి నేతలంతా ఐక్యగళం వినిపించడం మొదలుపెట్టారు. ఢిల్లీ వెళ్లిన ఎంపీలు కలిసికట్టుగా కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్లి రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్నారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి నేతల మధ్య సమన్వయంతో కేడర్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలాగే సమన్వయంతో ముందుకు వెళ్తే తెలంగాణలో బీజేపీ అధికారం సాధ్యమేనని జోష్లో ఉన్నారు.